వేరెవరితో నన్ను పోల్చండి, ఎందుకంటే నేను ఎవరి వలె ఉన్నాను అని పోల్చండి అన్నారు. సైమన్ పీటర్ అన్న యొక్క శిష్యుడు, మీరు రైటియస్ యాంజిల్ లాగా ఉన్నారు, అంటే సరైన దేవతలాగా ఉన్నారు అని. మాథ్యూస్ ఏం చెప్పారంటే, మీరు చాలా తెలివైన వారు, అవగాహన ఉన్నవారి వలె ఉన్నారు అని చెప్పాడు. అలాగే ఇంకో మాథ్యూస్ చెప్పాను కదా, థామస్ ఏం చెప్పారంటే, మీరు మీ కెపాసిటీని వర్ణించడానికి నాకు మాటలు సరిపోవడం లేదు, ఎవరి వలె ఉన్నారు అని చెప్పలేకపోతున్నాను నేను అన్నాడు. జీసస్ ఏం చెప్పారంటే, నేను మీకు గురువుని కాదు, ఎందుకంటే మీరు తాగి ఉన్నారు, తాగుబోతుల్లాగా ఉన్నారు. అంచేత మీరు, నేను ఆల్రెడీ ఆ బావిలో ఉన్న నీరు తోడేశాను, మీరు ఇంకా ఆ నీటిని మీరు తాగడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఆయన కొన్ని మాటలు ఆయన చెవిలో చెప్తారు. చెప్పినప్పుడు కొన్ని 3 మాటలు ఆయన చెవిలో చెప్పి పంపించేస్తాను. మిగతా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు అడిగారు, జీసస్ మీ చెవిలో ఏం చెప్పారు, మాకు కూడా చెప్పండి అని. చెప్పినప్పుడు ఆ థామస్ ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన 3 మాటల్లో నేను ఒక మాట మీకు చెప్పినా నన్ను రాళ్ళు పెట్టి కొడతారు, తిరిగి ఆ రాళ్ళు మిమ్మల్ని అగ్నిలా మారిపోయి తిరిగి మిమ్మల్ని దహించి వేస్తాయి అని చెప్పాడు. ఇది 12th సేయింగ్. ఈ సేయింగ్స్ చెప్పే ముందు, ఇందులో అంతరార్థం చెప్పే ముందు, దీనిలో ఉన్న మర్మాలు తెలియడం కొరకు ఒక గురువు దగ్గరికి శిష్యులు ఎందుకు వెళ్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నారు ఓషో గారు. ఆ వ్యాఖ్యానం విందాం. మీరు ఒక ఎన్లైటెడ్ పర్సన్ దగ్గరికి ఏ కారణాల చేత వెళ్తారు అంటే, సరికాని కారణాల ద్వారానే మీరు వెళ్తూ ఉంటారు. మీరు ఎందుకు వెళ్ళారో ఒకసారి గమనించండి. ఓ మాస్టర్ దగ్గరికి ఏ కారణం చేత మీరు వెళ్ళారు? నిజంగా సత్యం తెలుసుకోవాలని, సత్యాన్వేషణ కోసం మీరు వెళ్ళారా? లేదు, చాలా అరుదైన వారు మాత్రమే సత్యం తెలుసుకోవాలని గురువు దగ్గరికి వెళ్తారు. చాలామంది మాత్రం సంతోషం కోసం, ఆనందం కోసం వెళ్తూ ఉంటారు, సత్యం కోసం వెళ్ళరు. ఒక గురువు దగ్గరికి, ఒక మాస్టర్ దగ్గరికి మేము సంతోషంగా ఉండాలి, మేము ఆనందంగా ఉండాలి, ఆనందం, ఆ సత్యం, ఆ యొక్క హ్యాపీనెస్ అనేది కావాలి మాకు అని దానికోసం వెళ్తారు. కానీ వాస్తవానికి ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? అది సత్యం తెలుసుకుంటే, మనకు ట్రూత్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా అది హ్యాపీనెస్ వస్తుంది. మనం హ్యాపీనెస్కి నేరుగా వెతికితే మనం సత్యం దొరకదు. మనకు కేవలం ఆత్మయే సత్యము. తను తాను తెలుసుకోవడం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలి. తాను ఎవరు, తాను ఎందుకున్నాను, తాను ఎందుకు పుట్టాను, తను ఏం కాబోతున్నానో, ఏం కాబోతున్నానో ఏం తెలియకుండా ఉంది, ఏమిటి ఈ జీవితం, కానిగది జీవితంలాగా ఉంది, నేను ఏ ఒడ్డుకు పోతున్నానో తెలియటం లేదు, అందరిలానే పరుగులు తీస్తున్నాను, ఏమిటి అని ప్రశ్న లేదు. అలా ప్రశ్న ఉన్నవాడే గురువు దగ్గరికి వెళ్తే బాగుంటుంది. లేదండి, నాకు తలకాయ నొప్పిగా ఉంది, నేను గందరగోళంగా ఉన్నాను, నాకు కాస్త ప్రశాంతత కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, దీనికోసం వెళ్తూ ఉంటారు. సో హ్యాపీనెస్ అనేది ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ద ట్రూత్. బై ప్రోడక్ట్ ఆఫ్ ది ట్రూత్.
హ్యాపీనెస్ అనేది బై ప్రొడక్ట్ ఆఫ్ ది ట్రూత్. అయితే నేరుగా హ్యాపీనెస్ దొరకదు మనకు, డైరెక్ట్గా హ్యాపీనెస్ మనకు దొరకదు, మార్గం లేదు. అది సత్యం తెలుసుకుంటేనే, ట్రూత్ తెలుసుకుంటేనే మనకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే సత్యం చేరుకున్నామో హ్యాపీనెస్ ఆటోమేటిక్గా సంభవిస్తుంది. అది ఒక నీడలాగా వస్తుంది, ఆ సత్యం వెనుక నీడలాగా వస్తుంది సత్యం తెలుసుకున్న తర్వాత. సో లేదు, కానీ మనం ఏం జరుగుతుంది, హ్యాపీనెస్సే కావాలంటున్నాం. 100కి 99% అందరూ హ్యాపీనెస్సే కోరుకుంటారు, సత్యం కోసం కోరుకోరు. మనము చెట్టుని సంరక్షిస్తే పూలు ఆటోమేటిక్గా వస్తాయి. పూల కోసం అయ్యో పూలు రావడం లేదే అని మనం బాధపడక్కర్లేదు. వృక్షో రక్షితి రక్షిత అన్నట్టు వృక్షాన్ని మనం రక్షిస్తే ఆటోమేటిక్గా మనకు కావలసిన పూలు కాయలు అన్నీ వస్తాయి. అలాగే సత్యం అనే ఆ ట్రీని మనం దాని వైపుకి వెళ్ళాలి, సత్యం వైపుకి వెళ్ళాలి. కానీ ఏం జరుగుతుంది జీవితంలో, మనకు ఆ గురువు దగ్గరికి వెళ్ళేదా సత్యం కోసం వెళ్ళటం లేదు, ఆనందం కోసం వెళ్తున్నాము, సంతోషం కోసం వెళ్తున్నాము. అప్పుడు ఏమవుతుంది, దుఃఖం అలానే ఉంది, పెయిన్ అలాగే ఉంది. మనం ఎలా ఉంటామో దానికి ఆపోజిట్ కోరుకుంటూ ఉంటామంటారు. ఒక బుద్ధుడి దగ్గరికి వెళ్ళినా, ఓ జీసస్ దగ్గరికి వెళ్ళినా హ్యాపీనెస్సే కావాలి అనుకుంటాం, కానీ అది దొరకదు వారి దగ్గర. ఎందుకంటే మనం కళ్ళు మూసుకుంటాం. ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం. అప్పుడు మన గోల్ ఏమిటి, హ్యాపీనెస్ కెన్ నెవర్ బీ ద గోల్. ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఒక బై ప్రొడక్ట్, కానీ అది ఇట్ ఈజ్ అచీవ్డ్, ఇట్ కమ్స్ ఆటోమేటికల్లీ. ఎందుకంటే అది ఎప్పటికీ గోల్ కాదు. హ్యాపీనెస్ అనేది గోల్ అయితే మనం అచీవ్ చేయాలి, దాన్ని సాధించాలి, శోధించాలి. కానీ మనము సత్యం కోసం అన్వేషణ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. దాని గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, అది బై ప్రొడక్టు. మనం ఏదో దాని కొరకు మనం ప్రయత్నిస్తే అది మిస్ అయిపోవటం అవుతుంది. నువ్వు దేని గురించి వర్రీ కావద్దు, అసలు దాని గురించి ఆలోచించక్కర్లేదు. మనం మన సూక్ష్మ శరీరయానం చేయాలి అని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఆ సూక్ష్మ శరీరయానం గురించి పదే పదే అనుకుంటూ ఉంటాం, ఇలా ఇలా ఇలా. మనం అవేర్గా ఉంటే చాలు, మనం ఎరుకతో ఉంటే చాలు, అవేర్గా ఉండి ఎరుకతో ఉంటే చాలు. మనలోంచి సూక్ష్మ శరీరం ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుందో అనేది ఆ బై ప్రొడక్ట్. విత్ అవేర్నెస్, జస్ట్ అవేర్నెస్, నో థాట్ జోన్లోకి వెళ్ళి అవేర్గా ఉంటే ఏ విధంగా మన శరీరంలోంచి సూక్ష్మ శరీరం వెళ్తుందో ఆ విధంగా, జస్ట్ బై ప్రొడక్ట్. అలా కానీ మనకి ఎలా ఉంది, in our ordinary existence also knows, but you never make a deep experience. సాధారణంగా ఎరుకతో ఉంటే చాలు, అన్ని అనుభవాలు మనకు వస్తాయి. ఆర్డినరీ ఎక్స్పీరియన్స్ చాలు. మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, కొన్ని క్షణాలే ఆనందం ఉంటుంది, ఆ తర్వాత ఆ మనిషి ఆనందంలో నిలుపుకోడు, ఆ ఆనందంలో స్థితమవడు, హ్యాపీనెస్లో స్థితమవడు, కొన్ని క్షణాలే ఉంటాడు. So, if you have never been happy for a few moments, అంటే కొన్ని క్షణాలు కూడా మనం ఆనందంలో ఉండలేదు. ఇఫ్ యూ హ్యావ్ నెవర్ టేస్టెడ్ హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది టేస్ట్ తెలియదు. అంచేత దాన్ని నాకు ఆనందం కావాలి, హ్యాపీనెస్ కావాలి అని. సో అందుచేత ప్రతి ఒక్కరు నాకు హ్యాపీనెస్ కావాలి, ఆనందం కావాలని పరుగులు తీస్తూ ఉంటారు. అది మనం ఒక గోల్ కోసం అనుకుంటాం. కానీ ఏం జరుగుతుంది, కొన్ని క్షణాలే ఆ హ్యాపీనెస్ ఉంటుంది,
మళ్ళా చీకటి ప్రవేశిస్తుంది, ఆ డార్క్నెస్ మళ్ళా ప్రవేశిస్తుంది. ఆ కొన్ని క్షణాలే మళ్ళీ దానికోసం ఆనందం కోసం పరుగులు 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 పెడుతూ ఉంటాం. మళ్ళా ఆ చీకటి తర్వాత మార్నింగ్ వస్తుంది. ఆ మార్నింగ్ కమ్స్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్, ఒక క్షణమే అది వచ్చింది. ఆ ఒక క్షణంలోనే ఆ మార్నింగ్, ఆ పగలు మళ్ళా అర్ధరాత్రి అయిపోతుంది. యూ హ్యావ్ టేస్టెడ్ ఇట్ బట్ యూ హ్యావ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద ఇట్. ఆ మార్నింగ్, ఆ శుభోదయము ఆ యొక్క వెలుతురులోనూ ప్రవేశించలేదు. ఇలా ఎందుకని ప్రవేశించలేదు? ఎందుకు అలా ఎలా సంభవించింది? అంటే ప్రయత్నించి చూడండి ఏం జరుగుతుందో అని. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నా మీరు దాన్ని ఎరుకతో గమనిస్తూ ఉండండి. వెన్ ఎవర్ యూ ఫీల్ హ్యాపీగా మీరు ఫీల్ అయినప్పుడు మీరు ఎరుకతో గమనిస్తూ ఉండండి. మీరు దాని కొరకు చూడటం లేదు. అది ఫస్ట్ బేసిక్ థింగ్ మనం అవగాహన చేసుకోవాల్సింది. హ్యాపీనెస్ కోసం చూడటం లేదు మనం. మరి వేరొక దాని కోసం చూస్తున్నాం. ఉదాహరణకి ఆర్కిమెడిస్ సూత్రం కనిపెట్టిన ఆర్కిమెడిస్ గురించి తెలుసుకుందాం. ఒక సైంటిస్ట్. ఆయన ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏమిటి అని తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు. వర్క్ చేశాడు, రాత్రి పగలు వర్క్ చేశాడు. చాలా రోజులు నిద్రాహారాలు లేకుండా అలా చేస్తూనే ఉన్నాడు. దొరకలేదు. తను తాను మర్చిపోయాడు. సడన్గా ఒకరోజు ఆయన స్నానం చేస్తున్నాడు. తను అలా ఆ బాత్ టబ్లో పడుకొని ఉన్నాడు. అతను ఆ బాత్ టబ్లో నీళ్ళల్లో పడుకున్నప్పుడు ఆ నీళ్ళు అతన్ని తేలిక చేసేదాయి. అంటే బరువు లేకుండా అలా తేలుతున్నట్టు అనిపించింది. గుర్తించాడు. అతను బట్టలు లేకుండా స్నానం చేస్తాం కదా, అలా బట్టలు లేకుండానే ఉన్నాడు. అయితే తన సంగతి మర్చిపోయాడు. తను బట్టలు లేవు అన్న సంగతి మర్చిపోయాడు. తను ఏదైతే ఎతుకుతున్నాడో ఆ ఎతుకుతున్నది దొరికింది. తనకు కావలసిన సైంటిఫిక్ ట్రూత్ దొరికింది. తాను మర్చిపోయాడు. ఇఫ్ యూ కెనాట్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ హ్యాపీ. అక్కడ ఏంటి, చాలా సంతోషం వచ్చింది. హ్యాపీనెస్ అంటే యు ఆర్ నో లాంగర్ దేర్. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యు ఆర్ నాట్. మీరు అక్కడ లేనప్పుడు మాత్రమే మీరు అనేది నేను అనేది లేదు. ఆ నేను లేనప్పుడే హ్యాపీనెస్ సంభవిస్తుంది. అదేంటండి అని అక్కడ ఫిజికల్గా తీసుకోకూడదు. ఆ లోపల ఉన్న నేను అనేది లేదు. ఆ నేను చేస్తున్నాను అంటే ఆ టెన్షన్లో అతనికి అది దొరకలేదు. మర్చిపోయాడు, తాను మర్చిపోయాడు పూర్తిగా. మర్చిపోయి అలా ఉన్నాడు, నేకుడుగా ఉన్నాడు. అతను ఏం చేశాడు, ప్రాబ్లం అతను ఎతుకుతున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయి, అయితే ఆ టెన్షన్ రిలాక్స్ అయిపోయాడు. ఇంకా అతను విధుల్లో పడి నిన్ను కనుగొన్నాను యురేకా అని అనుకుంటూ ఆ భాషలో ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్ అని చెప్పి కనుగొన్నాను అని విధుల్లో పరిగెట్టాడు బట్టలు లేకుండా. అని ఇతనికి ఏదో పిచ్చి పట్టింది, రేయం బాగాళ్ళు. ఇతను ఆ యొక్క పరిశోధన అని చెప్పి శాస్త్రవేత్తగా ఉన్నాడు. మరి ఎక్కువగా అతిగా ఆలోచించుంటాడు, అందుకే ఇతనికి పిచ్చి పట్టేసింది అని అందరూ అనుకున్నారు. ఏం జరిగింది? ఆ ఒక్క క్షణమే తను ఏదైతే ఎదుగుతున్నాడో దానికోసం దొరికింది. ఆ ఒక్క క్షణమే ఆనందంలో తాను మర్చిపోయిన క్షణంలోనే ఆనందం. అల్టిమేట్ ట్రూత్ కాదు, ఆర్డినరీ ప్రాబ్లమే, సాధారణమైన సమస్యే. అది డిస్కవరీ చేశాడు, సైంటిఫిక్ ట్రూత్. బికాస్ ఆర్డినరీ
కామన్. ట్రూత్స్ అనేవి ఆర్డినరీగానే ఉంటాయి, కామన్గానే ఉంటాయి. కానీ దాన్ని కనుగొన్నాడు. ఎప్పుడైతే అతను కనుగొన్నాడో అతను టెన్షన్ నుంచి రిలాక్స్ అయిపోయాడు. అప్పుడు హ్యాపీనెస్ వచ్చింది. టెన్షన్ నుంచి రిలాక్స్ అయిపోయినప్పుడు హ్యాపీనెస్ వచ్చింది. కానీ మళ్ళీ హ్యాపీనెస్లో ఉంటాడా? మళ్ళీ మామూలే. వెన్ ఎవర్ యు ఆర్ హ్యాపీ, ఎప్పుడైనా సరే గమనించండి, మీరు సంతోషంగా ఉన్న క్షణాన్ని, అది దేనివల్ల మీరు సంతోషంగా ఉన్నారు అన్నది బేసిక్ థింగ్ ఏంటి అదని గుర్తు చేసుకోండి. మీరు సంతోషం కోసం మీరు లేరు, వేరే దేనికోసమే ఉన్నారు. అది లభ్యం కాగానే సంతోషం అనేది ఆటోమేటిక్గా ఒక బై ప్రోడక్ట్ లాగా, ఒక షాడో లాగా వచ్చింది. దేనికోసమే ఉన్నారు. మీరు నేరుగా హ్యాపీనెస్ వెతికితే హ్యాపీనెస్ దొరకదు. ఇది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, దేని వెంట అయినా పడ్డావో అది హౌ కెన్ యూ లాస్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఎలా పోగొట్టుకుంటారు? మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటే, అంటే మీరు లేని స్థితిలో ఉన్నప్పుడే హ్యాపీనెస్ అనేది వస్తుంది. అయితే ఇవన్నీ సాధారణ విషయాలు. హ్యాపీనెస్ అనేది లోయర్ గోలు, కానీ మాస్టర్ దగ్గరికి వెళ్తే పవర్ వస్తుంది. సిద్ధి కోసం మనం వెళ్ళామనుకోండి, ఆ సిద్ధి పొందిన తర్వాత ఏమొస్తుంది? ఈగో వస్తుంది. సిద్ధుల కోసం గురువు దగ్గరికి వెళ్తే ఈగో వస్తుంది. సత్యం కోసం వెళ్తే అన్నీ మన వద్దకు వస్తాయి. ఓన్లీ వెన్ యు ఆర్ ఏ ట్రూత్ సీకర్ డూ యూ కమ్ నియర్ జీసస్. ఓ జీసస్ దగ్గరికి, ఓ బుద్ధుడి దగ్గరికి కేవలం సత్యాన్వేషకులు మాత్రమే చేరగలుగుతారు. లేదు, వేరే కారణాలతో చేరిన వారు ఆ జీసస్ ఉన్నా జీసస్ కనపడ్డు. సపోజ్ నువ్వు జబ్బు చేసి ఆ జీసస్ దగ్గరికి వెళ్తే, ఆ జీసస్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీలింగ్ జరిగింది అనుకోండి, ఆయన స్వస్థత చేకూరుస్తాడు, మన జబ్బులన్నీ నయం చేస్తాడు. అయిపోయింది. సత్యం కోసం వెళ్ళలేదు, జీసస్ దగ్గరికి సత్యం కోసం వెళ్ళలేదు. జబ్బులు నయం చేసుకోవడం కోసం వెళ్తే అక్కడ మీకు ఆ జీసస్ కనపడ్డు, కేవలం ఒక డాక్టర్ మాత్రమే కనపడతాడు. అది అక్కడ విశేషం. అలాగే ఒక పవర్ కోసం ఇందాకడే అనుకున్నాం, సిద్ధులు కావాలని వెళ్తే, ఎందుకంటే ఆమ్నిపోటెంట్ పవర్ ఉంది ఆయన దగ్గర, కాబట్టి నాకు ఆ శక్తులు ఇస్తాడు, నాకు ఆ ఆమ్నిపోటెంట్ పవర్ ఇస్తాడు అని వెళ్తే అంతవరకే మనకి ఆ జీసస్ కనపడే. ఆ జీసస్లో ఉన్న సత్యం తెలుసుకోవడానికి ఇక్కడ జరగదు. అందుకోసం జీసస్ ఏమడిగాడు? ఈ రహస్యాలు తెలుసుకోవడం కోసం ఈ విషయాలు తెలుసు ఆయనకి. ఒక్కొక్కడు ఒక కారణం మీద వస్తాడు నా దగ్గరికి, ఎవరు ఏ కారణాలతో వచ్చారు తెలుసుకుందాము అని చెప్పి వారి శిష్యులకు ప్రశ్నించడం మొదలెట్టాడు. మేక్ ఏ కంపారిజన్ టు మీ అండ్ టెల్ మీ హూమ్ ఐ ఆమ్ లైక్, నేను ఎవరి వలె ఉన్నాను పోల్చి చెప్పండి అని ఒక శిష్యుడిని అడిగాడు. అసలు ఈ ప్రశ్న జీసస్ ఎందుకు వేస్తాడు? ఎందుకంటే తానెవరో తాను తెలియకుండా ఉన్నాడా జీసస్? తానెవరో తాను తెలిసే ఉన్నాడు. ఎందుకంటే డిసైపుల్ ఎవరు, వారు ఏమనుకుంటున్నారు అంటే, నువ్వు ఎలాంటి వాడివో గురువు అలాంటి వాడు అని అనుకుంటా. అందుకోసం తాను ఎలాంటి వాడో తెలియజేయటం కోసం, అంటే అతని చేతనే అతను చెప్పించడం కోసం ఆ విధంగా అడిగాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తూ మనం ఒక కోరిక ఉంది, ఇందాకడే అనుకున్నాం మనం ఒక కోరిక గురించి, అది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. మనము మరణం లేనిటువంటి పవర్ఫుల్ స్టేటస్ కావాలి అనుకున్నాం, మరణం లేని మీరుగా మారిపోవాలి, మనం చిరంజీవులుగా మారిపోవాలి అన్నప్పుడు అక్కడ ఈయన దగ్గరికి వెళ్తే ఆయన చావులేని స్థితిని మనకు నేర్పిస్తాడు అని వెళ్తాం. సో
జీసస్ డిసైపల్స్ అడిగాడు, వారు డిసైబుల్ వై డిడ్ జీసస్ ఆస్క్ డిసైపల్స్, ఎందుకు అడిగారు? టెల్ మీ హూ ఐ ఆమ్, నేనెవరినో చెప్పండి అని అడిగాడు. ఎందుకంటే వారి మనసులో ఏమి భావనలు పెట్టుకుని ప్రొజెక్ట్ చేస్తున్నారో అది తెలియటం కోసం. ఇఫ్ యూ ప్రొజెక్ట్ ఎనీథింగ్ యూ విల్ మిస్. ఏదైనా మనం ఒక గురువు గురించి ఇలా ప్రొజెక్ట్ చేస్తే అది మిస్ అయిపోతాం. బికాస్ టు నో జీసస్ ఆర్ బుద్ధ, నాన్ ప్రొజెక్టింగ్ ఐస్ ఆర్ నీడెడ్. మన కళ్ళల్లో ఏ ప్రొజెక్షన్ పెట్టుకోకూడదు, అంటే ఏ ఆవరణలు పెట్టుకోకూడదు, ఒక ఒక జడ్జిమెంట్ చేయకూడదు, ఇలా అని అలా అని. ఉన్నదాన్ని ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా చూడాలి. ఉన్నదాన్ని ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా చూడాలి. జీసస్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. జీసస్ అనేవారు వాస్తవం, ఒక వాస్తవం. ఆయనంతా పర్ఫెక్ట్ వైట్ సజీవమైన వాస్తవం. ఎందుకంటే గురువు సజీవంగా ఉన్నాడు అక్కడ. గురువు సజీవమైన వాస్తవం. అక్కడ ప్రపంచంలో గురువు ప్రత్యక్షంగా కంటికి ముందు కనపడుతున్న వాస్తవం, ఫ్యాక్ట్, వైటల్ ఫ్యాక్ట్. కాబట్టి నేరుగా నువ్వు లుక్ అట్ హిమ్ డైరెక్ట్లీ, ఇమ్మీడియట్గా చూడు. అంతేగాని మధ్యలో స్క్రీన్ నీ కోరికతో నువ్వు ఆ గురువు దగ్గరకు వస్తే నీ కోరికలు తీర్చేవాడిగానే ఆ గురువు కనపడతాడు. నేరుగా ఆ గురువుని నువ్వు చూడలేవు. ఆ స్క్రీన్, ఆ డిజైర్ అనే స్క్రీన్ అడ్డం పెట్టుకుంటే నువ్వు జీసస్ని చూడలేవు. నీ కేవలం నీ కోరికలు తీర్చే గురువులాగా కనపడతాడు. అందుకోసమే జీసస్ అన్నాడు, ఆ శిష్యులకు అడిగారు, మేక్ ఏ కంపారిజన్ టు మీ, నాకు పోల్చి చెప్పండి అయ్యా, అండ్ టెల్ మీ హూమ్ ఐ యామ్ లైక్, నేను ఎవరి వలె ఉన్నాను అని పోల్చి చెప్పండి అన్నాడు. అప్పుడు సైమన్ పీటర్ అనే ఆయన ఏం చెప్పాడు, యు ఆర్ లైక్ ఏ రైటిస్ ఏంజల్, రైటిస్ ఏంజల్. అయితే ఇక్కడ రెండు రైటిస్ అంటే మోరాలిటీ, నైతిక ప్రవర్తన, సరైన వాడిగా నువ్వు ఉన్నావు అని. అతను ఒక ప్రబోధకుడు, సైమన్ పీటరు ఒక మోరలిస్టు, నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించేవారు. పైపెచ్చు మరణం అంటే భయం ఉంది కాబట్టి ఆ మరణాతీతమైనటువంటి స్థితి దైవదూతగా కావాలనే ఉద్దేశంతో ఆయన జీసస్ దగ్గరికి చేరాడు. అంచేత ఆ ప్రొజెక్షన్ అక్కడికి వచ్చింది. ఇక్కడ వాస్తవం ఏంటి, మనం ఎవరి గురించి అయినా మనం చెప్తున్నాము లేదా మన గురించి మనం చెప్తున్నామంటే వాట్స్ ఎవర్ యువర్ జడ్జ్ ఈజ్ నాట్ ఏ జడ్జిమెంట్ అబౌట్ అదర్స్. మనం ఎవరి మీదైనా జడ్జిమెంట్ చేస్తున్నాము, వారి గురించి చెప్తున్నాము అంటే వారి గురించి కాదు మనం చెప్పేది, మన గురించి చెప్తున్నాము. ఇది కీ పాయింట్. ఎవరినైనా జడ్జి, అందుకోసం జడ్జి నాట్, ఒరే బాబు నువ్వు జడ్జి చేస్తే నీ తప్పులు నువ్వే ఎంచుకుంటున్నావు అని అర్థం. అగైన్ అండ్ అగైన్ జీసస్ మళ్ళీ చెప్తున్నారు, జడ్జి నాట్, ఎవరిని తీర్పు చెప్పకండి. ఎందుకు జడ్జిమెంట్స్ అన్నీ కూడా తప్పు అయిపోతాయి. నువ్వు అక్కడ ఉన్నావు, నీ గురించే నువ్వు చెప్తున్నావు, నీ తప్పులే ఎంచుకుంటున్నావు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. దొంగ ఉన్నాడు, ఆ దొంగని పాపి అని నువ్వు ఎందుకు అన్నావు? నీ దగ్గర దాచుకున్నవి దోచుకుంటాడేమో అన్న భయంతో నువ్వు ఆ దొంగని పాపి అంటున్నావు అని అంటారు. సైమన్ పీటర్ ఏంటో మనం చెప్పుకున్నాం. అలాగే మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆపోజిట్ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. తన దగ్గర లేదు, తను ఎక్కడో తప్పు చేశాననేటువంటి భావన ఉంది. ఆయన
పాపమే చేయనివాడు, నేనేవో పాపాలు చేశాను కాబట్టి వాటిని నుంచి తప్పించుకోవాలి, అలాగే నేను మరణం నుంచి తప్పించుకోవాలి అనే భావనతో ఆ సైమన్ పీటర్ అక్కడికి చేరాడు. సహజంగా ఆపోజిట్ మనకు అట్రాక్ట్ అవుతాం. అట్రాక్ట్ అవటం వలన మరి ఓషో గారి వారి స్టైల్లో స్త్రీ పురుషులు ఆపోజిట్ కాబట్టి ఒకరిని ఒకరు అట్రాక్టివ్గా ఉంటుంది. సో బిగినింగ్లో అట్రాక్షన్ బాగానే ఉంటుంది, మ్యారేజ్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది ఆపోజిట్. తర్వాత ట్రబుల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అదే అతని లాజిక్ వేరే, ఆమె లాజిక్ వేరే ఉంటుంది. ఇంతకు చిట్ట చివరికి ఆమె లాజిక్కే గెలుస్తూ ఉంటుంది. ఆమె ఇంట్యూషన్ నుంచి వెళ్తుంది, ఆమె కన్క్లూషన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆమె మాత్రమే, ఆ స్త్రీ మాత్రమే గెలుస్తుంది, ఆ పురుషుడు ఓడిపోతూ ఉంటాడు. అది అక్కడన్నా జరుగుతున్న విషయం. అయితే ఆపోజిట్ ఎప్పుడు కూడా ఒక పిసినారికి అన్నీ వదిలేసిన వాడు అట్రాక్టివ్గా కనపడుతూ ఉంటాడు. ఉదాహరణకి ఆయన జైన్ కమ్యూనిటీ గురించి చెప్తారు. జైన్ పీపుల్ భారతదేశంలో రిచ్ పీపుల్గా ఉంటారు, కానీ వారి గురువుల్ని మాత్రం బట్టలు లేకుండా దిగంబరులుగా ఉంటేనే వారు ఇష్టపడుతూ ఉంటారు. ఇలా సైమన్ పీటర్ యొక్క పరిస్థితి కూడా అంతే. యు ఆర్ లైక్ ఏ రైటెస్ట్ ఏంజల్ అన్నాడు. ఇంకా ఈ జైన్ కమ్యూనిటీ విషయమే కాదు, ప్రతి మతంలోనూ అలాగే ఉంది. మొహమ్మద్ ఎప్పుడు ఇస్లాం గురించి చెప్తాడు. ఇస్లాం అంటే శాంతి, పీస్. ఇస్లాం అంటే మొహమ్మద్ బోధించేదంతా కూడా దేని గురించి? శాంతి గురించి చెప్తారు. వీళ్ళు శాంతిగా లేరు, అందుకోసం వీళ్ళు అంతా భయంకరంగా వైలెన్స్గా ఉన్నారు. అందుచేత శాంతి అంటే మహమ్మద్ అంటే ఆయనకి వారికి ఇష్టం. ఎందుకంటే వారు వైలెన్స్లో ఉంటారు, తీవ్రమైన వైలెన్స్గా ఉంటారు. ఎవరైనా వైలెన్స్గా ఉన్నారంటే వారి ద్వారానే వైలెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో వైలెంట్ పీపుల్ ఆన్ ది ఎర్త్ అని ఓషో గారు చెప్తూ ఉన్నారు. దే హ్యావ్ బీన్. అంచేత మొహమ్మద్ అట్రాక్టివ్గా అయిపోయాడు, ఎందుకంటే ఆయన శాంతి గురించి మాట్లాడతారు. ఇస్లాం అంటేనే శాంతిగా ఉండాలి. ఇక్కడ ఈ వైలెన్స్ వల్ల ప్రశాంతత లేదు, గందరగోళంగా ఉన్నారు, కాబట్టి అటువైపు అట్రాక్ట్ అవుతారు. సైమన్ పీటర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సో లైఫ్ అనేది నైతికత, ఈయన నైతికత గురించి ఉంటే జీవితం అనేది నైతికత అనైతికత అనేది జీవితానికి తెలియదు. మోరాలిటీ ఇమోరాలిటీ అనే దానికి ఏమీ తెలియదు. రైట్ రాంగ్ అనేది ఆ జీవితానికి తెలియదు. అన్ని వైపులా తానే ఉంటుంది. ఒక నది ఉంది, నదికి వరదలు వచ్చినాయి. ఆ నదికి వరదలు వచ్చినప్పుడు నేచర్ గురించి ఇక్కడ మనకు చాలా అద్భుతంగా చెప్తున్నారు. నదికి వరదలు వచ్చినాయి, అక్కడ ఆ నదికి నైతికత లేదు, అనైతికంగా ప్రవర్తించింది అని అంటామా? అనం. కొన్ని వేలాది మంది గ్రామస్తులంతా మునిగిపోయారు, వందలాది మంది చచ్చిపోయారు, వేలాది మందికి ఇళ్ళు లేకుండా పోయినాయి ఆ నది యొక్క వరదల్లో. అప్పుడు మనం ఆ నదిని ఏమనాలి? ఆ వరదని చెడు అంటామా? ఏమనం. నో, యూ విల్ నాట్ యూజ్ ద వర్డ్ చెడు అని అనము, నైతికత అనైతికత అనము. ఎందుకంటే ఆ నదికి ఏం తెలియదు, మంచి ఏంటో చెడు ఏంటో ఆ నదికి తెలియదు. నది పొంగి పొర్లుతుంది, ప్రవాహం, నది మట్టం పెరిగిపోయింది, నదిలోకి నీరు బాగా ఎక్కువ వచ్చేసింది. దానికి మంచి చెడు ఏం తెలుస్తుంది? ఎక్కువైపోయింది, పొర్లిపోతుంది, పొంగి పొర్లిపోతుంది, ఆ వరద వచ్చేసింది, మంచి చెడు తెలియదు. సో ఆ మరి అప్పుడు మనం ఏం చెప్తాము? దేవుడు ఉన్నాడు ఆ నదిలో అని. నీలో ఏ విధంగా దేవుడు ఉన్నాడో నదిలో కూడా దేవుడు ఉన్నాడు.
ఇక్కడ కీ పాయింట్. ఇక్కడ మనం మంచి చెడులు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే జీవితం గురించి ఆయన చెప్తున్నప్పుడు జీవితం కూడా ఒక నదీ ప్రవాహం లాంటిది. నదీ ప్రవాహం లాంటిది. ఆ లైఫ్ నువ్వు జీవిస్తున్నావంటే దేవుడు నీలోనే ఉన్నాడు. దేవుడు నీలోనే ఉన్నాడు. మరి అక్కడ పరిస్థితి ఏంటి చూడండి. అక్కడ జీవితం అంతే నదిలాగానే. ఇప్పుడు ఒక చెట్టు కింద ఒక ఒక ఆయన ధ్యానం చేస్తున్నాడు, మెడిటేషన్ చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఆ చెట్టు పడి అతను చనిపోయాడు. అప్పుడు మనం ఏమనాలి? ఆ చెట్టు పాపి అనాలా? ఆ చెట్టు మర్డర్ చేసింది అని చెప్పి కోర్టుకి తీసుకెళ్తామా? ఆ చెట్టుని తీసుకెళ్ళాం. మనం ఆ కోర్టుకి తీసుకెళ్ళలేము. అది చెట్టండి. మనమేమో మొరాలిటీ గురించి మాట్లాడతాం, పాపము పుణ్యము అని. కానీ చెట్టు పడి ఆ వ్యక్తి చనిపోయాడు. అతను చనిపోవడానికి గల కారణము చెట్టు అని చెప్పి మనం దాన్ని ఏమంటానికి ఏం లేదు. దానికి ఆ రూల్స్ మన పాప పుణ్యాలు దానికి అంటాం. ఆ నదికి అంటావు, ఎంతమందిని చంపేసింది అది అని. సో ఈ నైతిక ప్రవర్తన, మంచి చెడు, పాపము పుణ్యము ఇవన్నీ ఎవరు కనిపెట్టారయ్యా అంటే మనిషి కనిపెట్టాడు. దేవుడి దగ్గర అవేమీ లేవు. నా పుణ్యం నా పాపం, శివోహం. పుణ్యం లేదు, పాపం లేదు, శివుడే ఉన్నాడు. ఆ శివుడి దగ్గర పాపపుణ్యాలు లేవు. నీ వద్దే ఉన్నాయి పాపపుణ్యాలు. ఆ ప్రకృతిలో పాపపుణ్యాలు లేవు, నీ వద్దనే పాపపుణ్యాలు ఉన్నాయి. ఆ చెట్టుకి పాపపుణ్యాలు లేవు. అది కూకటి వేళతో లేచి పడిపోతే పడిపోతుంది. ఆ చెట్టు కింద ఉన్నవాడు చస్తారు. అది మర్డర్ చేసిన దానికి పాపపుణ్యాలు లేవు. అక్కడ ఏం లేదు అక్కడ. సో ఈ మొత్తం ఉనికి సర్వస్వం అంతా కూడా నైతికత అనే దానికంటే అతీత స్థితిలో ఉంది. రెండింటికి అతీత స్థితిలో ఉంది. పుణ్యము పాపముకు అతీత స్థితిలో ఉంది. మానము అవమానము అతీత స్థితిలో ఉంది. చూసారా? ఇది అక్కడున్న విషయం. ఇది అక్కడ నైదర్ బట్ యు గో జీసస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ సైమన్ పీటరు మోరాలిస్టిక్ యాటిట్యూడ్లో ఉన్నాడు, నైతికమైనటువంటి దృక్పథంతో ఉన్నాడు. అంచేత ఆ సైమన్ పీటరు జీసస్ని మిస్ అయిపోయాడు కంప్లీట్గా. జీసస్ని ఆయన బియాండ్ అయి ఉన్నాడు. ఎందుకంటే అతనిలో మోరల్స్ ఎతుకుతూ ఉన్నాడు. నాట్ సెర్చ్ ఫర్ ది, అంటే హీ వాజ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ సెయింట్. తను ఒక సెయింట్ కాబట్టి మరొక సెయింట్ని ఎతుకుతూ ఉన్నాడు, మోరల్స్ కోసం, నైతికత ప్రవర్తన కోసం. కానీ అసలైన వ్యక్తిని మిస్ అయిపోయాడు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ సేజ్ అండ్ సెయింట్. ఆయన సేజ్ కోసం ఎతకలేదు. ఎందుకంటే ఈ సేజ్ అనే వారెవరు? నా పుణ్యం నా పాపం, నా జన్మ నా మృత్యు. ఇది పుణ్యం లేదు, పాపం లేదు, మరణం లేదు, జననం లేదు, మరణం లేదు, అన్నిటికీ అతీత స్థితి. గురువు లేదు, శిష్యుడు లేదు, అన్నిటికీ అతీత స్థితి. ఈ అతీత స్థితిలో ఉన్న వ్యక్తికి ఎతకటం లేదు. సో జీవితంలో అన్నిటికీ అతీతంగా ఉన్నాడు, జీవితంతో ఉన్నాడు, అంతేగాని ఆపోజిట్స్తో లేడు. మన జీవితం అంతా పరస్పర విరుద్ధమైన భావజాలాలతో ఉంటూ ఉంటాం. వాటన్నిటికీ అతీతమైన స్థితిలో ఉన్నవాడే సేజ్, యోగి. సో అది అక్కడ ఉన్న విషయం అన్నమాట. ఇది ఇతను ఈ ఋషి అనేవాడేంటి, లేదా సెయింట్ అనేవాడేంటి,
రైటు రాంగు అనే వాటిని ఆఫ్ సర్కిల్గానే ఉండిపోతాడు, అపోజిట్ సర్కిల్స్లోనే ఉండిపోతూ ఉంటాడు. బియాండ్ ఉండడు. బియాండ్ ఉండటమే ఆధ్యాత్మికత. అంచేత ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి లైఫ్ని యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేస్తాడు. పాపపుణ్యాల గురించి ఉండడు. హీ విల్ నాట్ డినై, బికాస్ వాట్స్ ఎవర్ యూ డినై ఈజ్ ఏ డినైల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఉన్నదంతా దేవుడే, ఉన్నదంతా దేవుడే, ఉన్నదంతా దేవుడే. కాబట్టి ఒకదాన్ని మనం ద్వేషిస్తూ ఒకదాన్ని మనం పూజిస్తూ ఉంటే అది డినైల్ ఆఫ్ గాడే అవుతుంది. ఉన్నదంతా దేవుడే కదా, అది అక్కడున్న కీ పాయింట్. సో దెన్ యూ ట్రై టు ప్రూవ్ దట్ యు ఆర్ బెటర్ దెన్ గాడ్. నువ్వు తప్పులు ఎంచుతూ కూర్చుంటే, నైతికత ప్రవర్తన గురించి ఆ విషయాలు ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే నువ్వు దేవుడి కన్నా గొప్పవాడివా? ఆయన కంటే నేను గొప్పవాడిని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావా? ఇది క్వశ్చన్ మార్క్. సో లుక్, గాడ్ క్రియేట్ సెక్స్. మరి ఆయన సెక్స్ని క్రియేట్ చేశాడు. సెక్స్ని క్రియేట్ చేస్తే మరి అదర్వైజ్ హూ విల్ క్రియేట్ ఇట్? సెక్స్ని క్రియేట్ చేస్తే ఎవరు క్రియేట్ చేస్తారు? ఆయనది. కానీ నువ్వేం చేస్తావు? సెక్స్ తప్పు అంట. చూడు, సెక్స్ వల్ల నువ్వు పుట్టావు, మళ్ళీ నువ్వు పిల్లలు పుడుతున్నారు, కానీ సెక్స్ తప్పు అని అంటావు. సో అక్కడ యూ అంటే యూ డినైట్, దెన్ యూ బికమ్ ఏ సెయింట్. బట్ యువర్ సెయింట్హుడ్ విల్ బి జస్ట్ మోరల్, ఇట్ కెన్ బి రిలీజియస్, ఇట్ కాంట్ బి రిలీజియస్. అది ఆధ్యాత్మికత కాదు. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్, ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకోడు, దేన్ని ద్వేషించకు. ఇలా ఉంటుంది అన్నమాట. సెయింట్ అనేవంటి అది తప్పు ఇది ఒప్పు, అది చేయకూడదు ఇది చేయకూడదు, అది చేయాలి ఇది చేయకూడదు, డూస్ డోంట్స్ అన్నీ ఉంటాయి. బియాండ్ డూస్ అండ్ డోంట్స్కి ఉండదు. దుఃఖాతీత స్థితి, భావాతీత స్థితిలో ఉండదు. అది అక్కడున్న విషయం అన్నమాట. సో ఈ హిందూస్ అండర్స్టాండ్ ఈజ్ వెరీ వెల్. ఇఫ్ యూ గో బ్యాక్ టు ద డేస్ ఆఫ్ ది వేదాస్, ఋషీస్ యూజ్డ్ ఎస్ ఎ వెరీ ఆర్డినరీ లైఫ్. మరి ఆ వేదాస్ లైఫ్లో మరి వారు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా బియాండ్ స్టేటస్ గురించి వారు మాట్లాడారనే విషయాల గురించి మాట్లాడుతూ రేపటి ఎపిసోడ్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి ఎపిసోడ్లో ఆ వేదాస్ కాలంలో ఉన్న విషయాలు గుర్తు చేస్తూ ఏ విధంగా బియాండ్ స్టేటస్కి గురించి వారు చెప్పారనే విషయాల గురించి, అలాగే మళ్ళీ జీసస్ సేయింగ్స్లో ఉన్న అంతరార్థాల గురించి కూడా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ to you and your family members, all of your family members. Thank you.